ఐపీఎల్ లో భాగంగా ఈ రోజు శుక్రవారం రెండో క్వాలిఫైర్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో అర్హత సాధిస్తుంది. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై మొదటి క్వాలిఫైర్ లో ఓడించి ఫైనల్ లో అడుగు పెట్టింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో క్వాలిఫైర్ కు వెళ్లాల్సి వచ్చింది. ఇక అలాగే ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ పై గెలిచి రాజస్థాన్ రాయల్స్ రెండో క్వాలిఫైర్ లో అడుగు పెట్టింది. దీంతో ఈ రోజు హైదరాబాద్ రాజస్థాన్ మధ్య చెన్నై వేదికగా రెండో క్వాలిఫైర్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ లో ఓ కీలక మార్పు చోటు చేసుకునే అవకాశంగా కనిపిస్తుంది. విదేశీ ప్లేయర్ల కోటాలో ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, కమిన్స్ తుది జట్టులో ఉండడం ఖాయం. దీంతో మరో విదేశీ ప్లేయర్ ను ప్లేయింగ్ 11 లో చేర్చుకునే అవకాశం ఉంది. విజయకాంత్ అనే ప్లేయర్ పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. అడపాదడప బౌలింగ్ మినహాయిస్తే మ్యాచ్ ను మలుపు తిప్పే స్పెల్ వేయడం లేదు. దీంతో రెండో క్వాలిఫైర్ లో విజయకాంత్ స్థానంలో న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ కు అవకాశం దక్కనుంది. ఫిలిప్స్ అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది సన్ రైజర్స్ తరపున మెరుపులు మెరిపించాడు. మొదటి క్వాలిఫైర్ లో కోల్కతా చేతిలో ఓడిపోయిన తర్వాత విజయకాంత్ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ ను టీంలోకి తీసుకోవాల్సిందిగా అనవసరంగా విజయకాంత్ ను ఆడించారని ఫ్యాన్స్ అంటున్నారు. గ్లెన్ ఫిలిప్స్ లాంటి స్టార్ ప్లేయర్ అందుబాటులో ఉన్నా కమిన్స్ అతన్ని బెంచ్ గా పరిమితం చేశాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ రోజు రెండో క్వాలిఫైర్ లో అతనికి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. అంటే ఒక మార్పుతో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ పై ఈ రోజు రెండో క్వాలిఫైర్ లో బరిలోకి దిగనుంది. మరోవైపు రాజస్థాన్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. అంచనా ప్రకారం హైదరాబాద్ తుది జట్టు ఇది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, గ్లెన్ ఫిలిప్స్.